నేను చాలా విన్నాను మ్యామ్ ఈ వ్యాక్సినేషన్స్ వల్ల ఈ అంటే మిత్స్ నేను చెప్తున్నా సర్వికల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్స్ వల్ల ఎన్నెన్నో రకాల వ్యాక్సినేషన్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ప్రతి ఒక్క ఇంజెక్షన్కి ఇప్పుడు ప్రతి ఒక్క దానికి డిసడ్వాంటేజెస్ లేకుండానే అడ్వాంటేజెస్ ఉంటాయేమో అట్లా కాదు. సో అడ్వాంటేజెస్ వెన్ దే వే మోర్ దాన్ డిసడ్వాంటేజెస్ యూ షుడ్ టేక్ ద వ్యాక్సిన్. హెచ్పివి వ్యాక్సినేషన్కి అయితే ఏం డిసడ్వాంటేజెస్ లేవు. చాలా మటుకు వ్యాక్సినేషన్కి అవన్నీ టెస్ట్ చేసిన తర్వాతనే కదా రిలీజ్ చేస్తారు. సో వ్యాక్సినేషన్ వల్ల అంటే కొంతమందికి ఎగ్ అలర్జీ కానీ లేదా అట్లా ఉన్న వాళ్ళకి ఇట్ విల్ బి రిటర్న్ ఆర్ యూ ఇఫ్ యూ మీట్ అ డాక్టర్ దే విల్ ఆస్క్ ఎనీవే, లైక్ అవి కనుక్కొని ఆ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు మాత్రం వ్యాక్సిన్ వేసుకోకుండా ఉంటే సరిపోతుంది. మ్యామ్ విమెన్కి డెలివరీ అనేది ఒక రీబర్తే కదా, ఇద్దరిని కన్నా ముగ్గురిని కన్నా ఒకరితో ఆగిన అట్లాంటి టైంలో ఈ సి సెక్షన్ టైంలో ఇచ్చే ఇంజెక్షన్స్ వల్ల దిస్ ఇస్ అగైన్ ఎ క్వశ్చన్ దట్ ఐమ్ ఆస్కింగ్ ఆన్ మెనీ బిహాఫ్. ఆ ఇంజెక్షన్స్ వల్ల ఆ అనెస్థీషియా వల్ల నాకు లైఫ్ లాంగ్ బ్యాక్ పెయిన్ వచ్చింది. చాలామంది అడుగుతారు ఈ క్వశ్చన్, మేడం నాకు మీరు ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల నాకు బ్యాక్ పెయిన్ వచ్చింది. బ్యాక్ పెయిన్ ఇట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ ద స్పైనల్ అనస్థీషియా, లైక్ వాట్ నీడిల్ ఇంజెక్ట్ చేయడం వల్ల మనకు బ్యాక్ పెయిన్ అనేది రాదు. ఇప్పుడు యూస్ చేసే గేజ్ నీడిల్స్ వెరీ ఫైన్ అనమాట. 27 గేజ్ 25 గేజ్తో బ్యాక్ పెయిన్ అనేది రాదు. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ లైక్ కాల్షియం డెఫిషియన్సీస్. యాక్చువల్గానే మన అమ్మాయిలందరికీ కూడా కాల్షియం డెఫిషియన్సీ అనేది ముందు నుంచినే ఉంటుంది. సో ప్రెగ్నెన్సీలో ఒకవేళ ఐరన్ కాల్షియం టాబ్లెట్స్ తీసుకోకపోయినా లేదా పోస్ట్ డెలివరీ లేదా ఫీడింగ్ ఇచ్చేటప్పుడు కాల్షియం తీసుకోకపోతే మనకి బ్యాక్ పెయిన్ అనేది చాలా మటుకు కామన్ అనమాట. ఇంకొకటి ఫీడింగ్ ఇచ్చేటప్పుడు కూడా ద వే విచ్ వీ హోల్డ్ ద బేబీ అండ్ బ్యాక్ సపోర్ట్ కూడా, లైక్ వెన్ వీఆర్ ఫీడింగ్ బ్యాక్ సపోర్ట్ అనేది ఖచ్చితంగా పెట్టుకొని ఇవ్వాలి. సో అండ్ మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ అనేసి వస్తాయన్నమాట, బ్యాక్ మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్. అవన్నీ చేసుకుంటే బ్యాక్ పెయిన్ అనేది చాలా మట్టుకు కంట్రోల్ అవుతుంది. సో ఫీడింగ్ కూడా ఒక పద్ధతిలో పడుకొని ఎట్లా అంటే అట్లా పడుకొని ఇవ్వకుండా, ఎట్లా అంటే అట్లా పడుకోకుండా, హ్యాండ్స్ అన్ని కూడా మనకి నొప్పి వస్తుంది డ్యూరింగ్ ఫీడింగ్. అవును, ఇలా పట్టుకున్నప్పుడు. సో కరెక్ట్ పొజిషన్లో పట్టుకొని ఫీడింగ్ ఇస్తే బ్యాక్ పెయిన్ అనేది, అదే మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేసాము అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ బ్యాక్ పెయిన్ విల్ కమ్. ఇట్ ఇస్ నాట్ బికాస్ ఆఫ్ ద అనస్థీషియా ఆర్ ఇంజెక్షన్ విచ్ వీఆర్ గివింగ్ డ్యూరింగ్ డెలివరీ. ఫీడింగ్ ఎన్నేళ్ళు ఇవ్వచ్చు అంటారు మన పిల్లలకి? 6 months ఆఫ్ ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అనేది ఇంపార్టెంట్ అండి మనకి. అంటే కంప్లీట్గా నీరు కూడా ఏమి ఇవ్వకుండా కంప్లీట్ బ్రెస్ట్ ఫీడింగ్ అనేది 6 months. తర్వాత స్మాల్గా స్లోగా డైట్ అనేది స్టార్ట్ చేయాలి. సో నేనైతే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, లైక్ ఆఫ్టర్ 6 months యూ స్టార్ట్ ఆఫ్ వీనింగ్. అంటే ఎందుకు అంటే వాళ్ళ కాన్షియస్ వచ్చారు అంటే దే వోంట్ టేక్ ద మిల్క్ అగైన్, దే వోంట్ టేక్ ద డైట్ అగైన్, నార్మల్ డైట్ తీసుకోరు. సో మనకి ఆఫ్టర్ 6 months ఏమవుతుంది, న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ కానీ అంటే కావాల్సిన అంత న్యూట్రియన్స్ అనేది మన మిల్క్లో ఉండదు. సో పిల్లలు దానికే అలవాటు పడిపోయారు అంటే న్యూట్రిషన్ డెఫిషియన్సీస్ టు ద బేబీస్ వస్తుంది. సో ఆఫ్టర్ 6 months ఐ థింక్ యూ కెన్ స్టార్ట్ వీనింగ్ ఆఫ్ స్లోలీ. ఓకే, నాట్ ఇప్పుడైతే చాలామందిని చూస్తున్నాము 3 years 4 years నైట్ టైం. సో అది మనకి బ్రెస్ట్ మిల్క్ స్టాపేజ్ అంటే అది డీ అడిక్షన్ కూడా ఇట్స్ లైక్ అన్ హెల్ ఓన్లీ ఫర్ ద మదర్స్, బట్ దే హ్యావ్ టు డూ. 2 years 3 years అంతా అందులోనే వాళ్ళకి టీత్ వచ్చేసింది అంటే పిల్లలకి ఒక్కొక్కసారి ఏమైనా యాప్సెస్ ఫామ్ అయ్యేది కానీ మనకి హెల్త్ అప్సెట్ అవుతుంది, బ్రెస్ట్ యాప్సెస్ వచ్చేది కానీ అట్లంతా ఉంటుంది అనమాట. సో ఇట్స్ నాట్ అడ్వైజబుల్.